సినిమా అంటే మీకు గుర్తు వచ్చేది ఏంటి? ఎవరు? తెలుగులో వచ్చిన చలనచిత్రాల గురించి చెప్పాలంటే సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కొక్క నటుడు, ఒక్కొక్క దర్శకుడు, ఒక్కొక్క నిర్మాత చాలా మంది గుర్తుకు వస్తూ ఉంటారు. కానీ తెలుగు చలనచిత్ర ఆ జన్మాంతం గుర్తుండిపోయే మహనీయుల్లో నందమూరి తారక రామారావు గారు మాత్రం తెలుగు ప్రజలకు ఒక రాముడిగా కొలువయ్యే ఉంటారు. మహానుభావుడు ఒక నటుడిగానే కాదు, ఒక దర్శకుడుగా, ఒక నిర్మాతగా, ఒక నిర్మాణ సంస్థను స్థాపించి ఆ సంస్థను ఈనాటికి తన కుటుంబ సభ్యులుగా అప్పచెప్పి నడిపించేంతగా ఒక నిర్మాణ సంస్థను నిర్మించిన వారు. అలాగే ఒక రాజకీయ సంస్థను నిర్మించి ఈ తెలుగు జాతికి, ఈ తెలుగు భాషకి, ఈ తెలుగు విశిష్టతకి ఒక దిశానిర్దేశం చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు. తారక రాముని తలుపున ప్రతి క్షణం నాకు అనిపిస్తుంది తెలుగువాడిగా పుట్టినందుకు ఈ గుండె గర్విస్తూ ఉంది అంటే ఒక వేమన తలుచుకున్నాను, ఒక ఎస్వి రంగారావు గారు తలుచుకున్నాను, ఒక శ్రీశ్రీ గారు తలుచుకున్నాను, ఒక పుల్లారెడ్డి గారు తలుచుకున్నాను, ఎందరో మహానుభావులు, ఒక కాకల సుబ్బారావు గారు తలుచుకున్నాను, ఒక జాషువా గారు తలుచుకున్నాను. వీళ్ళందరినీ గుర్తు చేసే విధంగా మహనీయుడు హుస్సేన్ సాగర్ దగ్గర వీరందరి యొక్క విగ్రహాన్ని నెలకొల్పి తెలుగు జాతి చరిత్రను ఆజన్మాంతం నిక్షిప్తం చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు. అయితే ఒక్కసారి బాధ అనిపిస్తుంది కనుక ఆ ట్యాంక్ బండ్ వెళ్తున్నప్పుడు ఆ పగిలిన విగ్రహాలు చూస్తుంటే జాతిగా ఒక స్థిరంగా నిల్చోలేని ఒక అభాగ్యమైన పరిస్థితుల్లో ఈ తెలుగు జాతి ఉందా? శ్రీశ్రీ ఏనాడు కూడా ఒక ప్రాంతం వారి యొక్క భావాన్ని వ్యక్తపరచలేదు. శ్రీశ్రీ వ్యక్తపరిచిన భావాలు పీడితులు, తాడితులకు సంబంధించిన పదాలు. అలాంటి శ్రీశ్రీని సహపంక్తి భోజనాలు ప్రోత్సహించి సహజీవనాన్ని ప్రోత్సహించిన ఒక బ్రహ్మనాయుడు విగ్రహాన్ని ధ్వంసం చేయాలని వికృతమైన చర్య ఈనాటి మనకు కలుగుతూ ఉందంటే తెలుగు జాతిగా బాధపడుతూ ఉంటారు. కానీ అటువంటి మహనీయుల విగ్రహాలను అక్కడ నెలకొల్పినందుకు ఆ మహామనిషికి ఇంకొకసారి నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాము.